అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 2వ సెమిస్టర్లో మొదటిగా వచ్చే కప్పతల్లి పెళ్ళి అనే పాఠ్యాంశం గురించి టోటల్ నోట్స్ని చూద్దాం. మీరు ఇట్లా మడిచి పేపర్ని సెమిస్టర్ 2 అని రాసుకొని తెలుగు వాచకం అని రాసుకున్నాను, బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. కప్పతల్లి పెళ్ళి 7వ తరగతి తెలుగులో 7వ పాఠ్యాంశం. మొదటి ప్రశ్న, కప్పల పెళ్ళికి వానకు గల సంబంధం ఏమిటో మీ సొంత మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. మళ్ళీ చెప్తున్నా అనుకోదండి. మా అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న, కప్పల పెళ్ళి వెనుక దాగి ఉన్న గ్రామీణుల ఆలోచనను తెలియచేయండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తర్వాత నెక్స్ట్ రెండవ, క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి. పెద్ద ప్రశ్న మొదటిది, కప్పతల్లి పెళ్ళిగే సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు నాన్న. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి మా. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి మా. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న, ప్రజల నమ్మకాలపై ఆధారపడ్డ ఏదేని మీ ప్రాంత ఉత్సవం గురించి రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను, అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ తర్వాత నెక్స్ట్ మూడవ ప్రశ్న, కప్పతల్లి పెళ్ళిలో ప్రకృతి పాత్రను కవయిత్రి ఎలా భావించిందో వివరించండి. తర్వాత నెక్స్ట్ భాషాంశాలు. 1వ ఆ, క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలకు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. పయనం అంటే ప్రయాణం. సొంత వాక్యం, అనుకున్న ప్రయాణం మానకూడదు. శుభం అంటే మంచి, అందరికీ మంచి కలగాలి. కనకం అంటే బంగారం. నెక్స్ట్ వాక్యం ఏంది? బంగారం కంటే కాలం విలువైనది. తర్వాత పల్లెటూరు. సరే, కావిళ్ళు అంటే నీళ్ళని తీసుకురావడానికి ఉపయోగించేవి, నీటిని తేవడానికి ఉపయోగించే కావిళ్ళు కదా. వీటితో పాలు ధాన్యం వగైరా అన్నీ తెస్తారు. వాడ అంటే వీధి, ప్రతి వీధిలోనూ దేవుడు ఊరేగుతాడు. 2వ, క్రింది వాక్యాలలో సమానార్థక పదాలను పర్యాయ పదాలను గుర్తించి రాయండి. వాక్కులు అంటే మాటలు పలుకులు, పసిడి అంటే బంగారం కనకం, పరిణయం అంటే పెళ్ళి వివాహం. తర్వాత నెక్స్ట్ ఈ క్రింద ఇచ్చిన ప్రకృతి వికృతులను జతపరచండి. ప్రయాణం అంటే పయనం, రథం అంటే అరథం, స్థలం అంటే తలము, భత్యము అంటే భత్యము. తర్వాత నెక్స్ట్ 2వ, క్రింది పదాలను వ్యతిరేక పదాలతో జతపరచండి. సఖ్యం అంటే అసఖ్యం, శుభం అంటే అశుభం, నాడు అంటే నేడు. తర్వాత క్రింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను విడదీసి రాయండి. అక్కడక్కడ, అక్కడ ప్లస్ అక్కడ, ఏమేమి, ఏమి ప్లస్ ఏమి, చిట్ట చివర, చివర ప్లస్ చిరువ, నట్ట నడుమ, నడుమ ప్లస్ నడుమ, పట్ట పగలు, పగలు ప్లస్ పగలు. 2వ, గేయంలోని ద్విత్వాక్షర సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. ద్విత్వాక్షర పదాలు ఏ హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.